కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని ఒక పక్క నినాదం ఇస్తే, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందే నిరుద్యోగులు. పేపర్ లీకేజీల మీద కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 రద్దు మీద నిరుద్యోగులు కలిసి పోరాటం చేశారు. ఆత్మహత్యలు చేసుకొని మరి, త్యాగాలు చేసి మరి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. యూత్ డిక్లరేషన్ హైదరాబాద్ లో స్వయంగా ఇలా రాహుల్ గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ చేసి, యూత్ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అని చెప్పేసి ఒక జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇస్తాం, జాబ్ క్యాలెండర్ కూడా ఏ పోస్టులు ఉన్నాయో, ఎక్కడెక్కడిని ఖాళీలు ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ తరహాలో లేదా కేరళ ప్రభుత్వం తరహాలో ఈ నెల 31కే ఒక ఉద్యోగం రిలీవ్ అయితే, విరమణ పొందితే వెంటనే ఒక నోటిఫికేషన్ వేసేటట్టుగా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు చేసేది ఏంటంటే అదే ఉంది. మందికి పుట్టిన బిడ్డలు మాకు పుట్టారని చెప్పుకునే పద్ధతిలోనే గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు అన్నింటినీ మేము ఇచ్చినామని చెప్పేసి నోటిఫికేషన్లకి నియామక పత్రాలు ఇచ్చారు. ఒక కొత్త నోటిఫికేషన్ ఏమన్నా వేసారా అంటే 2.5-3 వేల పోస్టులకు మినహా ఒక కొత్త నోటిఫికేషన్ వేయలేదు. రెండోది, మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మేము సంవత్సరానికి 100 రోజుల్లో ఇస్తామని చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది అదే కదా. 100 రోజులు దాటివి, 2 సంవత్సరాలు, 700 రోజులు, 600 రోజులు పైగా అయిపోతున్నాయి. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే, మళ్ళీ నిన్న మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు మేము ఒక 40,000 ఉద్యోగాలు కొత్త ఇస్తామని చెప్తున్నాం అన్న. మీరు ఇస్తున్న 2 లక్షల గురించి పక్కకు పోయింది. రెండోది, ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ గురించి పక్కకు పోయింది. జాబ్ క్యాలెండర్ ఎట్టించారండి, ఎట్లా ప్రకటించారు జాబ్ క్యాలెండర్? జాబ్ క్యాలెండర్ అంటే మొత్తం ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇన్ని ఉద్యోగాలు ఈ నెలలో భర్తీ చేస్తాం, నోటిఫికేషన్ వేస్తాం, ఫలానా 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 అని చెప్పి ఇవ్వాలి. అట్లా కాకుండా ఉద్యోగాలన్నింటిని పెట్టి ఈ భర్తీ చేస్తాం. ఎప్పుడు భర్తీ చేస్తారో ఇది లేదు. స్వయంగా బిస్వాల్ కమిటీ చెప్పింది కదా గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగాలు ఖాళీలే ఉన్నాయని. అది చెప్పింది గత సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని శాఖలలో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి? మరి మీ ప్లాన్ ఏది, మీ జాబ్ క్యాలెండర్ ఏది? అసలు నిరుద్యోగులు పట్టించుకున్న పాపాన మీరు పోతుందో లేదు. మళ్ళీ గత ప్రభుత్వం లాగానే ఈరోజు ఇందిరా పార్కుల్లో నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, టీజీపీఎస్సీ ముందు నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చారు, అశోక్ నగర్ లో నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, కానిస్టేబుల్ ధర్నా చేశారు, కానిస్టేబుల్ సెక్రటరియట్ ముట్టడి పెడితే డిస్మిస్ చేశారు, నిరుద్యోగులు ఇళ్లలోకి పోయి గతం లాగానే కోచింగ్ సెంటర్లలో పోయి ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని అనుమానాలు వచ్చేలాగా వ్యవహరించారు. ఇప్పటికీ కోర్టులలో కేసులు నడుస్తున్నాయి.